friends, welcome back to my channel and Sannu Appu from Allur friends. Friends, please subscribe my channel friends. Friends, ఇవాల్టి వీడియో ఏంటంటే నేను చేపల చెరువుకి వెళ్ళి పెద్ద చేప తెచ్చాను ఫ్రెండ్స్. అది వీడియో షూట్ చేస్తుంటే ఫోన్తో కదా ఫ్రెండ్స్ మేము వీడియో షూట్ చేసేది. ఎవరో కాల్ చేశారో అది ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఆ చేపని క్లీన్ చేసే వీడియో అంతా దాంట్లో తీసి పెట్టున్నాను, అది ఆగిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కష్టపడి నేను ఈ పెద్ద చేపనైతే క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఈ చేప తలకాయలు వేసి నేను పులుసు అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి రెండు ముక్కలు, ఈ రెండు చేప తలకాయలు వేసి పులుసు అయితే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను. నేను కొద్దిగా అందరికి జలుబులుగా జ్వరాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో, అందుకని కొద్దిగా సాల్ట్ వేసుకొని కిందకి పైకి ఒకసారి కనుక్కుంటాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ క్లీన్ చేసేసాను ఇవి, కానీ ఇంకోసారి కిందకి పైకి అనుకుంటాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఆల్రెడీ క్లీన్ చేసేసాను, సాల్ట్తో ఒకసారి కడిగితే ఇంకా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసేసుకుంటాను. వాటర్ పోసేసుకొని ఇట్లాగా 1-2 సార్లు కడిగేసుకొని ఇంకా కర్రీ అయితే వండేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా కర్రీ వండేస్తాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఈ కడాయి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది వేడెక్కే లోపల నేను ఎర్రగడ్డలు అయితే కోసేసుకుంటున్నాను. ఈ ఎర్రగడ్డలు 100కి 2.5 కేజీ ఫ్రెండ్స్. నేను తీసుకొచ్చాను నిన్ననే సండే. ఫ్రెండ్స్, దీంట్లో నూనె పోస్తున్నాం ఫ్రెండ్స్. కర్రీకి తగినంత నూనె అయితే పోస్తున్నాము. కొద్దిగా ఆవాలు వేసుకున్నాం ఫ్రెండ్స్, జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో జలుబులు దగ్గులు కారణంగా ఇంకా మేము చికెన్ అయితే తినదలుచుకోలేదు ఫ్రెండ్స్. మేము చేపలే తెచ్చుకొని చేసుకున్నాం. మామూలుగా మాకు చేపలు అంటేనే ఇష్టము, అందువల్ల మేము ఇంకా చేపలే తింటాం ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు మరీ అంత సన్నగా కోసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్. చేపల కూరలో ఎర్రగడ్డలు చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకనేసి లావుగా కోసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆవాలు చిట్పట్లు ఆడుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసేస్తాం. గెంటుతో అట్లా ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, చేపల కూరలో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, అందుకనేసి కొద్దిగా నేను ఎక్కువగానే పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా పోసుకొనేసి రెండుగా. చేపల కూరలో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకనేసి నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కొద్దిగా రుచిగా ఉండడానికి. వాసన కూడా భలే వస్తుంది ఫ్రెండ్స్, చేపల కూర వాసన. ఈ పచ్చిమిరపకాయ అవి మధ్య లోపల ఈ లోపల నేను టమాటాలు అయితే కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. టమాటాలు చూడండి ఫ్రెండ్స్, ఒకప్పుడు కళ్ళు మూసుకొని తినేసేవాళ్ళం అన్నమాట ఈ టమాటాలని. ఈ టమాటా చూడండి ఫ్రెండ్స్ ఎంత చండాలంగా ఉన్నదో. ఒకప్పుడు టమాటాలని కళ్ళు మూసుకొని తినేసేవాళ్ళమే, ఇప్పుడు పాలించి లోపల పురుగులు ఉంటున్నాయా ఏంటి అనేసి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో.
ఆ కేజీ టమాటాలకి అర కేజీ టమాటాలు పోతున్నాయి ఫ్రెండ్స్. మనం కొనుక్కున్న వాటిలో ఈ టమాటాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండేది. మచ్చలు మచ్చలుగా అసలు ఏం బాగుండటం లేదు ఫ్రెండ్స్. టమాటాలు ఉల్లగడ్డలు కూడా పైకి బాగుంటున్నాయి, లోపల చెడిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది. చూడండి ఎంత పోయిందో చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైడ్లు కూడా పోయింది ఫ్రెండ్స్. ఇది ఇంకేం ఫ్రెండ్స్, ఇది అంతా పోయింది. ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డలు బాగా నేను చక్కగా మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఈ టమాటాలు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వేసేస్తున్నాను. టమాటాల మీద కొద్దిసేపట మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ లోపల ఈ మామిడికాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత చండాలంగా ఉందో. ఈ పైన అంతా చూడండి ఫ్రెండ్స్ సెట్ ఉందో. ఒకప్పుడు కళ్ళు మూసుకొని వేసేసేదాన్ని మామిడికాయని తొక్కులతో సహా. ఈ మచ్చలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. ఈ తొక్కు అంతా బాగలేదు ఫ్రెండ్స్, తీసేయాలి ఫ్రెండ్స్. ఇంకా నెల్లూరు చేపల కూర అంటేనే, నెల్లూరు చేపల కూర ఫేమస్ ఫ్రెండ్స్. చేపల కూరకి ఈ మామిడి కాయ లేకపోతే ఇంకా అది అసలు బాగానే ఉండదు ఫ్రెండ్స్. ఒక్కోసారి నేను కూడా మామిడికాయ దొరకనప్పుడు సర్దుకోవాల్సి వస్తుంది. ఈరోజైతే నాకు మంచి మామిడికాయ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇది ఎంత ఫ్రెండ్స్ అంటే ఇది 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఈ మామిడికాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత రేటో, 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. మరి మీ ఊరిలో ఎంత ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే కడిగేసుకున్నాను, చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కని, ఈ మామిడికాయలను అయితే మనం భలే కష్టంగా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఇది అయినా కోసేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మామిడి ముక్కలు కూడా వేసేస్తాం. మామిడి ముక్కలు వేసి మన నెల్లూరు స్పెషల్ మసాలా, వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ పోసుకుంటాం ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ పోసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపండు. ఈ చింతపండు పులుసు అయితే దీంట్లో పోసేస్తున్నాను. ఇదిగో వాటర్ పోసుకున్నాము. ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా మెంతి పొడి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను దంచి పెట్టుకున్న మెంతి పొడి వేసేసాను. కొద్దిగా పసుపు పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, రుచికి సరిపడా పసుపు. కొద్దిగా ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇప్పుడు మిరప్పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చివరిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను.
ఒకసారి దీని మీద మూత అయితే పెట్టేస్తాం. అన్నిటికీ క్యాన్ వాటర్. చూసారు కదా ఫ్రెండ్స్, కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా గడుపుకున్నాను నేను చేపలు. వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, తలకాయ వేసేస్తున్నాను. మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ 5 నిమిషాలు. చివరిగడ్డ తెల్లగడ్డ అయితే వలుసుకుంటున్నాను ఫ్రెండ్స్. తెల్లగడ్డ ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చేపల కూర. కానీ నేను ఈ వలవలేకున్నాను ఫ్రెండ్స్. ఇంతంత గడ్డలు వలవాలంటే వాళ్ళ కష్టం ఫ్రెండ్స్. ఇట్లా వేసేసుకోవాలి. మనం వలుసుకునేటప్పుడే వీటిని ఇట్లాగా పగలగొట్టేసి అట్టేసేసుకో. కంటలు తిరిగిన గొంతు రాసిపోయింది ఫ్రెండ్స్ పాలు లేకుండా. ఓ గుండెలు తీసిన బంటు ఆ పాట వస్తుంది ఫ్రెండ్స్. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నాకు. ఓ ఓ గుండెలు తీసిన బంటు అనే పాట వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు పాలు లేకున్నాను, గొంతు రాసిపోయింది. పాటలు అంటే చాలా ఇష్టం నాకు. చిరంజీవి గారి పాటలు అంటే ఇంకా ఇష్టం. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ పాట వస్తూ ఉంది గోండా సినిమాలోంచి. ఓ గుండెలు తీసిన బంటు, జానకమ్మ గారు పాడిన పాట అది ఫ్రెండ్స్. చిరంజీవి గారి డ్యాన్సు, జానకమ్మ గారి గొంతు, సిల్క్ సిమిత గారి డ్యాన్సు, యాక్షన్ సూపర్ ఉంటుంది. కన్నలు అయిపోయింది ఫ్రెండ్స్, వలిసేసాను. చూశారు కదా, మీతో మాట్లాడుతానే చక్కగా వలిసేసాను. ఇవైతే దీంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్గా. ఆహా సూపర్గా ఉందా ఫ్రెండ్స్. అసలు నేను భలే చేస్తాను. నేను ఇంత బాగా వంటలు చేస్తానా అని నా మీద నాకే ఆశ్చర్యం వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి. సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్. ఆహా మంచి వాసన. ఒక 5 నిమిషాలు ఉండిద్దాం ఫ్రెండ్స్. అలాగే తర్వాత వేడివేడిగా వేసుకొని 5 మినిట్స్ ఉండిద్దాం ఫ్రెండ్స్. అట్లాగే తర్వాత వేడివేడిగా అన్నంలో వేసేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. చక్కగా బాగుంటుంది.
లోపల చిరంజీవి గారి సినిమా వస్తూ ఉంది. ఇక్కడ నాకెంతో ఇష్టమైన రుచికరమైన చేపల కూర వేడి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఈ అన్నం రెడీ అయినా కాకపోయినా నేను ఆల్రెడీ ఉదయాన్ని వండేసుకున్నాను. ఈ వేడి కర్రీ వేసుకున్న అన్నంలోకి నేను చక్కగా తినేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. ఈటింగ్ ఛాలెంజ్కి వస్తాను కాసేపు. కూర చూద్దాం ఫ్రెండ్స్. లైట్ ఆఫ్, లైట్ ఎంత చేస్తున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్. చేపల కూర అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇంకా అన్నంలో వేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక కర్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, వేడివేడి అన్నం ఆపేస్తున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నం. ఎప్పుడు చేప. ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ కూర. ఇదిగోండి ఫ్రెండ్స్ తలకాయ కూర. అప్పో ఇరిగిపోయింది ఫ్రెండ్స్, అది పెద్ద తల. ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ పెద్ద చేప తలకాయ, వేపుడు చేప కర్రీ. వేడి వేడి పొగలు కక్కుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. భలే పొరపోయింది ఫ్రెండ్స్ నాకు ఫస్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చేప చూడండి ఫ్రెండ్స్. కాలిపోతుంది ఫ్రెండ్స్.
జలుబు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్.